హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పావని కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ అండి. ఇది బ్యాచిలర్స్ కానీ వంట రాకపోయిన వాళ్ళకు కూడాను చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం నాన్ వెజ్ తినలేకపోయే వాళ్ళు కూడాను వెజ్ పులావ్ చేసుకొని తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ దీనికి కాంబినేషన్ నేను మటన్ కర్రీ కూడా పెడతాను, అది కూడా చూడండి. మటన్ ఉండే అది కూడా సపరేట్ వీడియో పెట్టానండి, అది కూడా చూడండి. ముందుగా మనకి వీటి కోసం కావాల్సినవి ఉల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, క్యారెట్లు, టమాటీ, బంగాళదుంప ఒకటి, పుదీనా, కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ సరుకులండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుందని నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకోవాల్సిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. తర్వాత అందులోనే ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. ఆయిల్ వేసుకున్నాక ముందుగా బిర్యానీ సరుకులు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. అవి వేసుకొని అవి కొంచెం ఆయిల్లో వేగనివ్వాలన్నమాట. ఆయిల్లో ఆ బిర్యానీ సరుకులు బాగా వేగిన తర్వాత అవి వేగితేనే స్మెల్ వస్తాయి అన్నమాట. అందుకని అవి ముందుగా వేసుకోవాలి. అవి వేసుకుని బాగా వేగిన తర్వాత మనం ముందుగా కోసిపెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మన ఇందులో కారం వేయం కాబట్టి సరిపడినంత పచ్చిమిర్చిని వేసుకోవాలన్నమాట. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడాను బాగా మగ్గాలండి. అవి బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టి కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అవి కొంచెం మెత్తబడిన తర్వాత అందులోనే మనం ముందుగా కోసిపెట్టి ఉంచుకున్న టమాటీ, నెక్స్ట్ క్యారెట్, బంగాళదుంప ముక్కలు, ఈ మూడింటిని వేసుకోవాలన్నమాట. ఆ మూడింటిని వేసుకొని కూడా మూత పెట్టుకొని 2-3 టైమ్స్ తీసుకొని ఆ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. అవి మెత్తబడాలన్నమాట బాగాను. అవి బాగా మెత్తబడిన తర్వాత అందులోనే మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులోనే వేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా మనం తీసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా రెండును వేసుకొని కలుపుకోవాలన్నమాట. అవి అందులో వేసుకున్నాక ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ బియ్యాన్ని తీసుకొని వేసుకోవాలి. నేను 2 కేజీల బియ్యం వేసుకున్నాను అనమాట. 2 కేజీల బియ్యం అంటే కొలత ప్రకారం నాకు 2 లోటాల బియ్యం అయిందండి. ఆ 2 లోటాల బియ్యానికి 4 లోటాల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే లోటాకి 1 లోటా బియ్యానికి 2 లోటాల వాటర్ అనమాట. ముందుగా వాటర్ని వేడి చేసుకొని ఈ బియ్యంలో వేసుకోవాలి. అందులోనే కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఇంకా కొంచెం కలిపేసి మూత పెట్టుకొని ఇంకో ఉడికించుకోవడమే. మధ్య మధ్యలో తీసి కూడా కలుపుకోవాలండి. నేను ఆ క్లిప్ పెట్టలేదు. చివరగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.